హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ఆర్ ఒరిజినల్స్. ఈరోజు నేను తిరుపతికి వచ్చాను మా కులదైవమైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు తలనీలాలు సమర్పించే చోటు ఇది. మనం స్టెప్స్ ఎక్కే ముందు ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా కులదైవమైన సుబ్రహ్మణ్యేశ్వర వెళ్తున్నాను. ఆల్మోస్ట్ స్టెప్స్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనం స్లిప్పర్స్ పక్కన పెట్టేసి పూజా సామాగ్రి తీసుకొని వెళ్ళాలి. మేము మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్ చెప్పండి. స్టెప్స్ ఎక్కబోతున్నాము. ఈ స్టెప్స్ ఎక్కే యాప్లో హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఎక్కే మెట్లు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రోజుకు ప్రత్యేకగా 365 రోజులకు ప్రత్యేకంగా 365 మెట్లు ఉంటాయి. 365 మెట్లు ఎక్కి మనం వెళ్దాము. ఎక్కిన ఒక 2 మినిట్స్ తర్వాత వెళ్తున్నప్పుడు ఇలా కోనేరు వస్తుంది. నుంచి మనం స్ట్రైట్గా చూస్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలు కనపడుతూ కొండ మీద ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది కొండ మీద. అసలు కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. మా వాళ్ళు సెల్ఫీలు పిక్స్ దిగుతున్నారు. ఇదిగో తీస్తున్నారు చూడండి సాయి. అక్కడ దిగుతున్నాడు చూడండి అభిరాము. కానివ్వండి. భక్తి పెద్దలతో మేము దేవుణ్ణి కొలుస్తున్నాం. కోనేరు వ్యూ చాలా బాగుంది. కాకపోతే మమ్మల్ని దిగకూడదన్నారు. కోనేరులో దిగితే క్లైమేట్ బాగుంటుంది. 100 మీటర్స్ డిస్టెన్స్ ఓన్లీ. మా వాళ్ళు అప్పుడే టైర్డ్ అయిపోయారు. పైకి వెళ్ళి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్టోరీ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం. Finally, we reached our destination in Tirupani, Subramanya Koyal. గుడిలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, మనకి ఎంట్రన్స్లో గోపురం దగ్గర ఇలా ఉంటుంది. మొదటి మెట్టు దగ్గర దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోవాలి. నేను వెళ్తుంటే మా ఫ్రెండ్ నన్ను వీడియో తీస్తున్నాడు. స్టెప్స్ ఎక్కి పైకి గుడి ఎంట్రన్స్ గోపురం వచ్చాక ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ మొత్తం ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అది మీకు చూపిస్తాను చూడండి. ఏమేమి పూజలు ఉన్నాయి, ఏమేమి హోమాలు చేస్తారు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మిరియాలు, ఉప్పు ఇస్తారు. వాటితో మనం దిష్టి తీసుకుని అక్కడ వేయాలి. అప్పుడు మనకి కుటుంబానికి దిష్టి పోతుందంట. అక్కడ మనకి హార్తిస్ దగ్గర దిష్టి ఇస్తారు. నెక్స్ట్ మనం ఇందాక వచ్చిన మెట్ల మార్గం ఏంటంటే 365 మెట్లు ఎక్కి ఇచ్చామంటే మనకి 305 రోజులు మనం ఈ గుడిని దర్శించుకున్నట్టు అనమాట. అదేవిధంగా ఈ కొండకి ఇటువైపు ఉన్న కొండని కానిగ కొండ అంటారు. ఎందుకంటే నల్లగా ఉంది గనక. కొండకి ఆ పక్కన్న కొండని బియ్యపు గింజ కొండ అంటారు. ఎందుకంటే తెల్లగా ఉంటుంది. చూడండి, మీకు చెట్లు కనిపించలేదు కానీ అక్కడక్కడ చూడండి తెల్లగా రాయి కనిపిస్తుంది. దాన్ని బియ్యపు గింజ కొండ అంటారు. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం కారు, బస్సులు ఇక్కడికి వచ్చి బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకోవాలి. కనిపిస్తుంది మీకు పార్కింగ్ ఏరియా అనేది. అదే మనం ఇందాక వచ్చిన మెట్ల మార్గం ఏంటంటే మనం 305 మెట్లు ఎక్కినట్టండి. అలాగే ఈ కొండ మీద చూసుకుంటే మనకి క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కొండ వరకు నీడగా ఉండి కొండ అవతలంతా ఎండగా ఉంది చూడండి. చాలా, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద ఉన్నాడని కొండ చుట్టూ అంబ్రెల్లా వేసినట్టుగా నీడ ఉంది. వాతావరణం చాలా చల్లగా అలా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అదిగో అన్నదానానికి మనకి స్ట్రైట్గా గుడి పక్కనే అన్నదాన సత్రం అండి. అలాగే మనకి భక్తుల క్యూ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. స్వామి కొండ మీద ఎందుకు వెలిశాడు, ఎన్ని పేర్లు ఉన్నాయి ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు కనిపిస్తున్న క్యూ అనేది ఉచిత దర్శనానికి వెళ్ళేది. మనం మనీ కట్టెళ్ళాలంటే పర్సన్కి 100 రూపీస్ ఇచ్చి స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకోవాలి. లేదంటే ఇలా ఉచిత దర్శనానికి ఇలా క్యూ రూపంలో అక్కడున్న టెంట్లా కనిపిస్తున్న వాటిలో వెళ్ళి మా కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. మనం ఇందాకన్నట్టు స్పెషల్ దర్శనానికి అయితే 100 రూపీస్ కట్టట్టు వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళే దర్శనం ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. చూసారా, క్యూ ఆగిపోయింది. కొన్ని విజువల్స్ తీయడానికి నాకు ఛాన్స్ దొరికింది. మోస్ట్లీ మనం ఇటువంటి ఫోన్ తీయకూడదన్నారు, కానీ నేను చూపించడానికని తీస్తున్నాను. ఎక్కడెక్కడ తిరగనివ్వరు మనల్ని. మనకి ఇచ్చిన క్యూ ప్రకారం మనం వెళ్ళాలి. ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే చోటు. ఫ్రీ దర్శనానికి వెళ్ళే చోటు ఒకవైపు ఉంటుంది. అలాగే 100 రూపీస్ కట్టి వెళ్ళిన వాళ్ళకి గర్భగుడిలోకి డైరెక్ట్గా ఇంకో వైపు ఉంటుంది. చూసారుగా, క్యూ ఇక్కడే చాలా అంటే చాలా రద్దీగా ఉంది. మనకి తిరుమలలో ఉన్నట్టు. గర్భగుడి దర్శనం చేసుకొచ్చాక ఇటువైపు నుంచి బయటకు వెళ్ళాలి. ఇక్కడ వల్లీదేవి అలాగే దేవసేని అమ్మవారిని దర్శించుకోవచ్చు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని ఆలయాల కన్నా ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అన్ని ఆలయాల్లో స్వామి నెమలి వాహనం అయితే ఈ ఆలయంలో స్వామి వాహనం ఏనుగు. ప్రసాదం స్టాల్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం స్టాల్లో లడ్డు, పులిహోర, దద్దోజనం, పొంగలు ఇలా రకరకాల ప్రసాదాలు ఇక్కడ దొరుకుతాయి. పులిహోర చాలా బాగుంటుంది. స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి గుర్తుగా స్వామి వేలు, స్వామి విగ్రహములు అలాంటివన్నీ మనం ఇక్కడ కొనుక్కొని తీసుకురావచ్చు. చూస్తున్నారు కదా, మీకు చిన్నవి అయితే 50 రూపీస్, పెద్ద అయితే 100 రూపీస్ అని ఉంటాయి. 150, 200, 250 అలా ఉంటాయి. ఇలా స్వామికి గుర్తుగా అక్కడి నుంచి వేలుని తీసుకొని రావచ్చు. చూశారు కదా, వేలు బాగుంది. అలాగే స్వామికి 3 పేర్లు ఉన్నాయి: గుణమూర్తి, ఆచార్యమూర్తి, గణామూర్తి. చూస్తున్నారు కదా, ఇదే బియ్యపు గింజ కొండ అంటారు. ఎందుకంటే తెల్లగా ఉంది కాబట్టి. దీనికి ఆపోజిట్లో ఉన్నది నల్లపు గింజ కొండ లేదా కానిగా కొండ అంటారు. చూపిస్తాను చూడండి, అదిగో నల్లగా కనిపిస్తుంది కదా మీకు, దాన్ని కానిగా కొండ అంటారు. కొండ మీద ఉన్నవారు. ఇప్పుడు మనం ఈ ఆలయం గురించి, ఈ ఆలయం కట్టబడడం, స్వామి కొండ మీద వెళ్ళడం గురించి, హిస్టరీ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అసలు తిరుత్తని మన నియర్ బై స్టేట్స్ నుంచి ఎంత దూరం ఉంది? ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి 85 కిలోమీటర్లు, కాంచీపురం నుంచి 45, చెన్నై నుంచి 67 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల గురించి మాట్లాడుకుంటే చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామికి 6 నివాసాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో 5వది తిరుత్తని, మొదటిది వచ్చేసి తిరుకుండ్రం, తర్వాత వచ్చేసి తిరుచెంద్రూరు, పళని, స్వామిమలై, ఇలా 6 నివాసాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన సుబ్రహ్మణ్య స్వామికి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి 6 పండుగలు జరుపుతారు. అందులో ఒకటి సూరసంహారం, త్రైపుసం, కార్తీక దీపం, పంగుని ఉత్తరం, వైకాశి విశాఖ, మహాశివరాత్రి, ఇలా 6 పండుగలు అనేవి జరుపుతారు ఫ్రెండ్స్. మనం నిల్చున్న కొండని ఉత్తరపు కొండ లేదా బియ్యపు గింజ కొండ అంటారు. ఎందుకంటే ఇది తెల్లగా ఉంది కనుక. ఇప్పుడు మనకి ఆపోజిట్ లో ఉన్న కొండ నల్లగా కనిపిస్తుంది కదా మీకు అక్కడ, దాన్ని కానిగ కొండ అని అంటారు. దీనికి ప్రత్యేకం అంటూ ఉంటే ఇదే ఫ్రెండ్స్. మనకి ఇది ఇరువైపులా స్వామి వారి ఆలయ ప్రతిష్టకు ఇరువైపులా ఉంటుంది. ఇదే విధంగా అసలు స్వామివారు ఈ కొండ మీద ఎందుకు వెలిచారు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే విధంగా మనం స్వామివారినే ఎందుకు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలనేది ప్రత్యేకత ఉంది. అసలు సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణిలోని ఈ కొండపైన ఎందుకు వెలిశాడు, ఇక్కడ ఈ స్టోరీ ఏంటి అని ఇప్పుడు మాట్లాడుకుందాం. హిస్టరీలోకి పోయి మనం చూసుకుంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూరసంహార అనే రాక్షసుడు దేవతలను, మునులను ఇబ్బంది పెడుతున్న కారణంగా ఆ రాక్షసుని వధించి ఆ తరువాత వల్లీదేవి అనే దేవతను వివాహం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కోయకులు అనే రాజులతో చిన్నపాటి యుద్ధం చేసి వల్లీదేవిని వివాహం చేసుకుని ఈ కొండ మీద వెలిశాడని పురాణాలలో చెప్తున్నారు. అసలు తనికేశ్వర అనే పేరు ఇక్కడ ఈ ప్రాంతానికి, అదే తనిమలై అని ఎందుకు వచ్చాయంటే, తనికాచలం అనే పేర్లు ఈ ప్రాంతానికి వచ్చాయి. తనిక అంటే కరుణించుట లేదంటే ఓదార్చుట అని అర్థం. ఎందుకంటే భక్తులు తాము చేసిన పాపాలు లేదా ఇటువంటి కోరికలు ఏమైనా ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారికి చెప్పుకుంటే తను కరుణిస్తాడు, లేదంటే ఆ పాపాలను తీర్చి వాళ్ళని బాధపడే వాళ్ళని ఓదారుస్తారని అర్థం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తమిళనాడులోని ప్రజలందరూ ఇంటి విలవెల్పుగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. దేవేంద్రుడు ఇక్కడ దగ్గరలో ఉన్న కురంకుల్ అనే ఒక మొక్కని నాటాడు. ఆ మొక్క ద్వారా నుంచి వచ్చిన పూలను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజలకు వాడతారు. దాని నుంచి వచ్చిన ఫలితంగాను దేవేంద్రుడు తారకాసుడు అనే రాక్షసు దగ్గర పోగొట్టుకున్న సంగనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన ఐశ్వర్యం అంతాను తను పొందాడు. ఇది మన పురాణాల్లోని దేవతలు, దేవుళ్ళు అందరూ వచ్చి దర్శించుకున్నారని చెప్పేవి. అదే విధంగా జగత్పిత, జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకున్న సందర్భం ఉంది. శ్రీకృష్ణుడు యొక్క శంకు చక్రం ఎవరో అపహరించారని, అది నాకు తిరిగి పొందాలని ఉందని, నాకు ఎక్కడికి వెళ్ళిందో తెలియదని శ్రీకృష్ణ పరమాత్ముడే తాను ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకోగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై తన శంకు చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి అందించాడని మన పురాణాల్లో కూడా చెప్తున్నారు. అదేవిధంగా అసలు ఈ ఆలయం ఎప్పుడు కట్టబడింది ఏంటని మాట్లాడుకుంటే,
16 సంవత్సరాల కిందటి నాటి క్రీస్తు శకం 873 అప్పటి రాజు క్రీస్తు శకం 875 అప్పటి రాజు వర్మ అనే శాసనంలో సాగింది. అదేవిధంగా క్రీస్తు శకం 907-953లో అప్పటి రాజు చోరుడు పారాంతక చోరుడు శాసనంలో నిర్మించబడి ఈ ఆలయం ప్రారంభించబడింది. అలాగే ఈ ఆలయ కట్టడ నిర్మాణాన్ని ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ స్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే తాము చేసిన పాపాలను అన్నిటినీ ఈ స్వామి కడిగేసి వాళ్ళని ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా ధైర్యం ఇస్తూ వాళ్ళు ఎన్నంటే ఉంటారు. అందుకే ఈ తమిళనాడులోని ప్రజలందరికీ ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం అన్నీను. ఇదే విధంగా మనం పురాణాల గురించి మాట్లాడుకుంటే త్రేతాయుగంలో రాముడు రావణుడిని వధించిన తరువాత మనశ్శాంతి లేకపోయినా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా రామేశ్వరం వెళ్ళి శివుని దర్శించుకోగా శివుడు ప్రశంసించి రాముడికి నువ్వు తిరుత్తని అనే ఊరికి వెళ్ళి అక్కడ నా తనయుడి యొక్క ఆలయాన్ని దర్శించు, నీకు మనశ్శాంతి దొరుకుతుంది, ఓదార్చేవాడు నా యొక్క తనయుడు అని చెప్పి శివుడు చెప్పగా రాముడు వచ్చి ఇక్కడికి ఆలయాన్ని సంధించుకున్నాడని మన పురాణాల్లో ఉంది. అదేవిధంగా అర్జునుడు దేశ సంచార యాత్రలు చేసుకుంటూ ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్టు పురాణాల్లో చెప్తున్నారు. మరో విషయం, ఇంద్రుడు దేవేంద్రుడు ఇక్కడ దగ్గరలో ఉన్న కురంకుల్ అనే ఒక మొక్కని నాటాడు. ఆ మొక్క ద్వారా నుంచి వచ్చిన పూలను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజలకు వాడతారు. దాని నుంచి వచ్చిన ఫలితంగాను దేవేంద్రుడు తారకాసుడు అనే రాక్షసు దగ్గర పోగొట్టుకున్న సంగనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన ఐశ్వర్యం అంతాను తను పొందాడు. ఇది మన పురాణాల్లోని దేవతలు దేవుళ్ళు అందరూ వచ్చి దర్శించుకున్నారని చెప్పేవి. అదేవిధంగా జగత్పిత జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకున్న సందర్భం ఉంది. శ్రీకృష్ణుడు యొక్క శంకు చక్రం ఎవరో అపహరించారని, అది నాకు తిరిగి పొందాలని ఉందని, నాకు ఎక్కడికి వెళ్ళిందో తెలియదని శ్రీకృష్ణ పరమాత్ముడే తాను ఈ ఆలయానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకోగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై తన శంకు చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి అందించాడని మన పురాణాల్లో కూడా చెప్తున్నారు. అదేవిధంగా అసలు ఈ ఆలయం ఎప్పుడు కట్టబడింది ఏంటని మాట్లాడుకుంటే 16 సంవత్సరాల కిందటి నాటి క్రీస్తు శకం 875 అప్పటి రాజు వర్మ అనే శాసనంలో సాగింది. అదేవిధంగా క్రీస్తు శకం 907-953లో అప్పటి రాజు చోరుడు పారాంతక చోరుడు శాసనంలో నిర్మించబడి, అలాగే ఇక్కడ మనకి దిష్టి తీస్తారు. ఉప్పు మిరియాలతో కలిపి ఒక ప్యాకెట్ మనకి పక్కనిచ్చి మనం దిష్టి తీయించుకోవచ్చు. మన కుటుంబానికి ఎటువంటి దిష్టి ఉన్నా, చెడు దిష్టి ఉన్నా మనకు పోతుంది. ఉంటే పులిహోర, చక్కెర పొంగలి, లడ్డు ఇలా మొదలైన ప్రసాదాలు అన్నీ ఇస్తారు. ఒక్కొక్కటి ఒక పర్సన్ సరిపోయిన 15 రూపీస్కి అలా ప్రసాదం ఇస్తారు. భక్తులు ఇక్కడ ప్రసాదం కోసం వచ్చేవాళ్ళుగానే ఉంటారు. ఓకే, 365 మెట్లతో పెట్టారు. పెట్టడానికి కారణం ఏంటంటే 365 రోజులకు ప్రతీకగా పెట్టారు. ఒక్కరోజు మనం ఈ స్వామిని వచ్చి దర్శించుకుంటే 365 రోజులు దర్శించుకున్నట్టేనని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో ఒకసారైనా వచ్చి మీ యొక్క స్వామికి ఎటువంటి బాధలున్నా స్వామి వారితో చెప్పి మీ ఓదార్పుని పొందండి. ఎందుకంటే ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ కాబట్టి, అది ఇక్కడ వాళ్ళ నమ్మకం. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి దేవుని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు చాలా శక్తివంతమైన వాడని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధలను ఇక్కడికి వచ్చి స్వామివారికి చెప్పుకుంటే స్వామివారు తీరుస్తారని ఇక్కడ ప్రజలందరి నమ్మకం. సో మీరు కానీ తప్పకుండా తిరుత్తనికి రావాలని ఆలయానికి వస్తారు. మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికన్నా నచ్చింది, మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరన్నా మీ ఇంటి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి అయితే మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేయండి.